అయోగ్యుడి అదృష్టం. రచన వీరేపల్లి జయరామరెడ్డి. చందమామ కథ. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ భైరవుడనే యువకుడొకడు అడవిలో గొర్రెలు మేపుతున్నాడు. ఉన్నట్టుండి వాడు ప్రాణంగా పెంచే గొర్రెపిల్ల ఒకటి మంద నుంచి వేరుపడి అటు వెళ్ళిపోయింది. వాడు దాన్ని వెతుకుతూ పోయి ఒక గుహను చేరాడు. గుహకు ఒక బండరాయి అడ్డంగా ఉన్నా ఒక పక్క మనిషి దూరేంత కంత ఉన్నది. భైరవుడికి గుహ ముందు గొర్రెపిల్ల అడుగుల జాడ కనిపించింది. గొర్రెపిల్ల గుహలోకి పోయి ఉంటుందని ఊహించి వాడు కంతలో నుంచి గుహలోకి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యం వాడిని భయం కంపించుని చేసింది. గుహ మధ్య ఒక ఎత్తైన రాతిపైన యోగాసనంలో ఉన్న మనిషి అస్థిపంజరం ఉన్నది. దానికి ఇరుపక్కల దండకమండలాలు ఉన్నాయి. ఎవరో మునీశ్వరుడు తపస్సులోనే కాలం చేసి ఉంటాడని భైరవుడు గ్రహించాడు. ఆ సమయంలో వాడికి విపరీతంగా దాహం వేయసాగింది. ముందు వెనుకలు ఆలోచించకుండా పోయి కమండలంలోని జలం తాగి చుట్టూ కలయి చూశాడు. గుహలో ఒక మూల నిలబడి ఉన్న గొర్రెపిల్ల వాడి కంటపడింది. వాడు గొర్రెపిల్లను ఎత్తుకొని గుహ నుంచి బయటికి వచ్చి మందకేసి నడుస్తుండగా కాలులో ముళ్ళుగుచ్చుకున్నది. భైరవుడు బాధ భరించలేక అయ్యో అంటూ పెద్దగా అరిచాడు. మోగవాడైన తనకు మాట రావడం చూసి వాడు పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేశాడు. అయితే మంద చేరాక వాడికి తన గొర్రెపిల్ల తోక తెగిపోయి ఉండడం కనిపించింది. వాడు నా గొర్రెపిల్లకు లాగే అన్ని గొర్రెల తోకలు మాయమైతే ఎంత బాగుండును అని గొణుక్కున్నాడు. భైరవుడు చీకటి పడే వేళకు మందతో ఇల్లు చేరాడు. తెల్లవారిన తర్వాత ఊళ్ళో ఏ ఒక్క గొర్రెకు తోక లేకపోవడం చూసి వాడు చాలా వింతపడ్డాడు. తనకు మాటతో పాటు ఏది మాట్లాడితే అది వెంటనే జరిగే శక్తి కూడా వచ్చినట్టు వాడు తెలుసుకున్నాడు. మూగవాడైన భైరవుడికి హఠాత్తుగా మాట రావడం, వాడికి అబ్బిన మహత్తరమైనటువంటి శక్తి గురించి గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. గ్రామంలోని గొర్రెల కాపర్లు వాడి దగ్గరకు వచ్చి, భైరవా, నీ గొర్రెపిల్లకు మళ్ళీ తోక వచ్చేట్టు కోరితే సరిపోయేది కదా. పెత్తడి తోకలైనా లేని గొర్రెల మందలను ఎవరు కొంటారు? నువ్వే చెప్పు అన్నారు విచారపడుతూ. భైరవుడు తన మాట ప్రభావంతో తిరిగి అన్ని గొర్రెలకు తోకలు వచ్చేలా చేశాడు. ఆ రాత్రి ఆ గ్రామ జమీందారు గారి దివాను మనుషులు వచ్చి భైరవుడిని పిలుచుకు వెళ్ళారు. దివాను వాడికి మర్యాద చేసి, నువ్వు నా కోరిక ఒకటి తీర్చావంటే కూలిన ధనం ఇస్తాను. తెల్లవారేలోగా జమీందారు ఏ మాయదారి జబ్బుతోనో చావాలని పలుకు. ఆయన్ని హతమార్చడం నా వల్ల కాలేదు. నువ్వు ఆ పని చేస్తే సంతతి లేని ఆయనకు నేను వారసుని అవుతాను అన్నాడు. జమీందారంత వాణ్ణి చంపడమా అని భైరవుడు భయపడిపోయాడు. దివాను బలవంతంగా వాడి చేత ఆ పని చేయించేందుకు చీకటి కొట్లో వేయించాడు. వాడికి అందులో నుంచి బయటపడే శక్తి ఉన్నా సమయానికి అది ఆకలింపుకు రాక తెల్లవార్లు అక్కడే ఉండిపోయాడు. అయితే తెల్లవారాక దివాను మనుషులు వచ్చి చీకటి కొట్టు తలుపులు తెరిచి, భైరవా, జమీందారును చంపాలనుకున్న దివాను రాత్రి అంతెత్తు మేడ పెట్లపై నుంచి కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మేము నీకు చేసిన హాని ఏమీ లేదు, మమ్మల్ని మాత్రం చంపకు అని బతిమాలారు. ఇక ఆ గ్రామంలో ఉండడం ప్రమాదమని భైరవుడు తిన్నగా ఇంటికి పోయి తన గొర్రెల మందం తోలుకుని అరణ్యం కేసి బయలుదేరాడు. అరణ్యంలో వాడిని ఒక దొంగల గుంపు అడ్డగించింది. వాడు వాళ్ళని చూసి బెంబేలెత్తిపోతూ, అయ్యలారా, కావాలంటే ఈ మందం తీసుకొని నన్ను వదిలేయండి, నేను మామూలు మనిషిని కాదు అన్నాడు. వాడి మాటలకు దొంగలు పెద్దగా నవ్వసాగారు. అంతలో ఒక చిరుతపులి పొదలచాటు నుంచి దూకి ఒక గొర్రెను ఈడ్చుకుపోసాగింది. భైరవుడు పెద్దగా అరుస్తూ, ఓసి, నీకేం పోయే కాలమే అన్నాడు. ఆ మరుక్షణం చిరుతపులి గిలగిలా తన్నుకొని ప్రాణాలు వదిలింది. అది చూసి దొంగలు హడలెత్తిపోయారు. దొంగల నాయకుడు చప్పున తన తలపాగా తీసి భైరవుడు నోటికి అడ్డం పెట్టి వాడిని తన నివాస స్థానానికి తీసుకుపోయాడు. అయితే ఆ రాత్రి రాజభటులు దొంగల స్థావరాన్ని చుట్టుముట్టి అందరినీ బందీలుగా పట్టుకున్నారు. భైరవుణ్ణి దొంగల పాల్పడిన ఏ యాత్రికుడు అనుకొని వదిలిపోయారు. ఆ క్షణంలో వాడికి తన గొర్రెల మంద గుర్తుకు వచ్చింది. వాడు ఎంతో విచారంగా, నా గొర్రెలన్నీ పులిపిల్ల దేహాలతో పుట్టి ఉంటే ఎంత బాగుండేది, ఏ క్రూర జంతువు వాడి జోలికి వచ్చేది కాదు కదా అన్నాడు. ఆ వెంటనే వాడి గొర్రెల మంద పులిపిల్ల రూపాలతో వాడి ముందు ప్రత్యక్షమైంది. భైరవుడు వాటిని వెంట పెట్టుకుని రాజధానికి బయలుదేరాడు. ముందు మనిషి, వెనక పులిపిల్లలు నడుస్తుండడం చూసి జనం హాహాకారాలు చేస్తూ పరిగెత్తసాగారు. కానీ తర్వాత అవి గొర్రెల్లా అరవడం చూసి ఎక్కడ లేని ఆశ్చర్యం పొందారు. ఈ వింత సంగతి ఆ రాజ్యపు మంత్రి విని వాణ్ణి పిలిపించి, ఎవరివి నువ్వు, పులిపిల్లలు గొర్రెల్లా అరవడం ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు వాడు గర్వంగా, మంత్రిగారు, నేనెవరినైతే ఏం, ఈ పులుల్ని సింహాలుగా కూడా మార్చగలను అంటూ వాటిని సింహాలుగా మార్చాడు. మంత్రికి భైరవుడు మహాశక్తివంతుడన్న నమ్మకం కలిగింది. ఆయన వాణ్ణి రాజు దగ్గరికి తీసుకుపోయి
సంగతి చెప్పి సలహాదారుగా నియమించుకోమని కోరాడు. తన మంత్రి ఏది చేసినా అందుకు తగు కారణం ఉంటుందని ఎరిగి ఉన్న రాజు అందుకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మంత్రి ఆయనతో రహస్యంగా, మహారాజా, ఈ భైరవుడు సామాన్యుడైనా వీడికి అసామాన్యమైన శక్తి ఉన్నది. అయితే దాన్ని ఉపయోగించుకోగల తెలివి మటుకు శూన్యం. ఇటువంటి వాడు మన శత్రువుల చేతికి చిక్కితే చాలా ప్రమాదం. మంచిగా చెప్పి వీడి ద్వారా ఎన్ని పనులైనా సాధించుకోవచ్చు అని చెప్పాడు. భైరవుడికి ఒక విశాలమైన మందిరం కేటాయించారు. అందులో వాడికి కోరిన భోజనం, వినోదాలు ఏర్పాటు చేయబడ్డాయి. క్రమంగా రాజు వాడి ద్వారా ఎన్నో అసాధ్యమైన రాజకార్యాలు చక్కదిద్దాడు. ఆయనకు శత్రుభయం అంటూ లేకుండా పోయింది. ఒక రోజున భైరవుడి మందిరం కాపలా కాసే భటుడు వాడితో పిచ్చాపాటి మాట్లాడుతూ, ఇప్పటి నీ జీవితానికి మునుపటి జీవితానికి ఏమైనా తేడా కనపడుతుందా అని అడిగాడు. అందుకు భైరవుడు పెద్దగా నిట్టూర్చి, ఇదివరకు గొర్రెలను మేపుతూ అడవిలో తిరుగుతున్నా ఎంతో తృప్తిగా ఉండేది. ఇప్పుడు ఆ తృప్తి లేదు, కానీ బతుకు మాత్రం ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగిపోతున్నది. అప్పుడప్పుడు నాకు మా వాళ్ళ మధ్య తిరగాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. అయినా ఏం లాభం, రాజుగారు నన్ను ఇక్కడి నుంచి కదలనివ్వరు అన్నాడు. ఆ జవాబుకు భటుడు పెద్దగా నవ్వి, నువ్వెంత అమాయకుడివి భైరవా, నీ శక్తి ఎలాంటిదో నువ్వు ఎరగవన్నమాట. మాట వరుసగా అడుగుతున్నాను, అంత గొప్ప అందాల రాసి ఆయన రాకుమారిని పెళ్లాడాలని ఏనాడు నీకు అనిపించలేదా అని అడిగాడు. భైరవుడు వెదురుగా చూపులు చూస్తూ, బంగారు బొమ్మ లాంటి రాకుమారిని పెళ్లాడాలని ఎవరికి ఉండదు? అయితే ఆ సంగతి బయట పెడితే మరుక్షణమే రాజుగారు నిలువునా కొరత వేయిస్తారు అన్నాడు. భటుడు వాడి భుజం తట్టి, నీ నోట వెలువడే మాటకు తిరుగులేదు. ఆ సంగతి రాజుగారికి బాగా తెలుసు. నువ్వు మాత్రం గ్రహించినట్లు లేదు. రేపే రాజుగారిని దర్శించి రాకుమారిని వివాహం ఆడదలిచినట్టు చెప్పు. ఒప్పుకోకపోతే నీ శక్తి చూపిద్దువు గాని అంటూ ప్రోత్సహించాడు. భైరవుడి మనసులో కలవరం మొదలైంది. వాడు రాత్రంతా రాకుమారిని పెళ్లాడినట్టు కలగన్నాడు. వాడు మర్నాడు రాజును చూడబోయి తన కోరిక బయటపెట్టాడు. అది విని రాజు నివ్వెరపోయి అంతలోనే తెప్పరిల్లి, నీ వంటి శక్తిశాలి నాకు అల్లుడు కావడం కంటే గొప్ప అదృష్టం ఏముంటుంది భైరవ, భోజనాల వేళ అయింది కదా, నా సరసన కూర్చుని విందు భోజనం చేద్దువు గాని అన్నాడు. భైరవుడికి రాజు పక్కన కూర్చుని తొలి ముద్ద తినగానే తల తిరిగినట్లయింది. వాడు ఆసనం మీద నుంచి వెలికలా కింద పడిపోయాడు. రాజు తనపై విషప్రయోగం జరిపినట్టు వాడు గ్రహించాడు. వాడికి ఎక్కడలేని చావు భయం పట్టుకున్నది. వాడు నేల మీద పడి దొర్లుతూ, అయ్యో ఎటువంటి ఇక్కట్టు వచ్చింది, గుట్టుగా గొర్రెలు మేపుకుంటూ ఊళ్ళో మూగగానే బతికితే ఎంత బాగుండును అన్నాడు. అంతే, భైరవుడి కోరిక నెరవేరి ఆ క్షణంలోనే వాడు తన ఊళ్ళో మూగ గొర్రెల కాపరిగా నిలిచాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.